హలో హై ఫ్రెండ్స్. అయితే అసలు విజయనగరంలో జరిగిన ఇష్యూ కోసం అసలు ఎలా జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఇకైతే 3,01,12,599 రూపాయలైతే బాబు ఇంజెక్షన్ కోసం కలెక్ట్ అయిన అమౌంట్ అండి. కానీ బాబు ఇంజెక్షన్ కాస్ట్ 26 కోట్లు, అంటే ఇంకా 20 చూశారు కదా. ఆ వీడియో చూస్తే ఈ బాబు డి డిఎండి అనే ఏదో వ్యాధితోని పోరాడుతున్నాడు. 26 కోట్లు కావాలి అనేసి వాళ్ళ అమ్మ అడగడం జరిగింది. 26 కోట్లు ఈ విజయనగరంలో మరి స్క్రిప్ట్ రాశాడు. ఆ, ఇంకోటి ఆ చిన్న బాబుకి డబ్బులు కలెక్షన్ చేశాడు, వీడు స్కామ్ చేశాడు అనేసి చెప్పడం జరిగింది. ఈ స్కాము మనీ అండ్ రామ్ సింగ్ వీళ్ళు స్కామ్ చేయడం జరిగింది అనేసి వీడు ఒకడు ఈ ఫోటో పెడుతున్నా చూడండి. వీడు ఒకడు మాట్లాడాడు కదా. ఇప్పుడు ఇలాంటోడు ఆ రోజు వాడు స్కామ్ చేశాడో దొంగనో దొరనో ఏదో ఒకటి చేశాడు, డబ్బులు సంపాదించాడు, పిల్లలకి ఇంజెక్షన్ వేయడానికి ఆ లిటిల్ కృష్ణకు అందజేశాడు అనమాట. కానీ ఇప్పుడు ఈ గురుదత్త అనే అబ్బాయికి మరి 26 కోట్ల ఇంజెక్షన్ వేయాలి. వాళ్ళు ఊరు ఊరు అన్ని ఊర్లు తిరుగుతున్నారంట. తిరిగి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎదవలు చేయడం వల్ల ఆ స్కాము అది ఏదో మేము ఉద్ధరిస్తున్నాం అని చెప్పేసి ముందుకు రావడము, మేము ఇట్ట చేస్తున్నాం అట్ట చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. కానీ ఈ ఇలాంటి ఎదవలు చేయడం వల్ల ఈరోజు ఇలాంటి పిల్లలు బాధపడుతున్నారు. చాలా అంటే చాలా నరకం అనమాట. ఎందుకంటే ఈ ఇంజెక్షన్ ఎంత తొందరగా వేస్తే అంత మంచిది అనేసి వాళ్ళ మదర్ చెప్తుంది. అయితే మరి ఇలాంటి వాళ్ళు ముందుకు సరే మేమేదో ఆర్చాము తీర్చాము మేము ఏదో పొడిచాము ఆ స్కామర్లను, వీళ్ళను పోలీస్ స్టేషన్ గుంజాలి అనేసి కేసు పెడుతున్నాం అది ఇది అనేసి మీసాలు మెలేసి అయ్యో చెప్తారు కదా. మరి దీనికి వీడు ముందుకొచ్చి కలెక్షన్ చేసి అలాంటి పిల్లలకు సాయం చెప్పి, ఈరోజు నువ్వు ముందుకొచ్చి కలెక్షన్ చేపించి ఆ పిల్లలకు సాయం చెప్పి మంచి చేసిన వాళ్ళని చెడు చూపించావు. పేద పిల్లలు చాలా చాలా ఎస్ఎంఏ వల్ల బాధపడుతున్న పిల్లలందరికీ అలా ఉసురు నీకు తగులుతుంది అనేసి ఈ వీడియో ద్వారా నీకు చెప్తున్నా. చాలా ఘోరంగా చేసావు నువ్వు. ఆయన ఎంతో ఏదో చేశాడు. ఎమ్మెల్యేలు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు తింటలేరా, తినట్లేదా? చాలామంది తింటున్నారు, ఎవరు తింటలేరు? నువ్వైనా తింటావు, ఎవడైనా. నువ్వు ఇంత కష్టపడి ఇంత వాళ్ళని ఆపిచ్చావు కదా. ఇప్పుడు ఈరోజు నువ్వు సాయం చేయి. నువ్వు ముందుకొచ్చి వాళ్ళు ఎవరైనా మన విజయనగరంలో ఎవరెవరు కలెక్షన్ చేశారో వాళ్ళు స్కామ్ చేశారు అన్నావు కదా. ఈరోజు నువ్వు వచ్చి ముందుకు నువ్వు సాయం చెప్పి నువ్వు గొప్ప, అప్పుడు గొప్ప అనుకుంటాం. ఎలాంటి ఎదవలు ఉన్నారంటే చాలా ఘోరం ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.